పర్యావరణాన్ని విఘాతం కలిగిస్తుందా? వీటి పువ్వుల ద్వారా వచ్చే పుప్పొడి శ్వాసనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుందా? ఈ అంశం మీద చర్చ గతంలో జరిగింది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏడాకుల చెట్లను దశల వారీగా తొలగించమంటూ జిల్లా కలెక్టర్కు సూచించారు. ఈ నిర్ణయం పర్యావరణ ప్రేమికుల్లో గుబులు పుట్టిస్తుంది. ఏడాకుల చెట్టు తొందరగా ఎదగడమే కాకుండా గొడుగు మారి చక్కటి నీడనిస్తుంది. మరి ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వీటిని దశల వారీగా తొలగించాలని సూచించారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరి ఏడాకుల చెట్ల వలన ఏమాత్రం నష్టం జరిగే అవకాశం ఉంది? పర్యావరణ పరంగా ఎంత మేలు జరిగే అవకాశం ఉంది? పరిశీలించి శాస్త్రీయంగా ఆధారాలతోనే వీటిపై చర్చ తీసుకుంటే బాగుంటుందని పలువురు కోరుకుంటున్నారు. ఈ అంశం మీద మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని అందిస్తారు. పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనలో ఒక సరికొత్త విషయాన్ని లేవనెత్తారు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏడాకుల చెట్టు అంటే దీన్ని హిందీలో సప్తపర్ణి అంటారు, ఇంగ్లీష్లో అయితే దీని శాస్త్రీయనామం ఇంగ్లీష్లో స్కాలరియా అంటారు. దీన్ని ఏడాకుల చెట్టుగా ఇది చాలా ప్రసిద్ధి పొందింది. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రకారం అయితే ఈ చెట్టు పర్యావరణానికి హాని కలిగిస్తుందని, దీని పువ్వుల ద్వారా వచ్చే పుప్పొడి మాత్రం ఆస్తమా వంటి వ్యాధులు కలిగేస్తుంది కాబట్టి తన ఫామ్లో వేసినవి తొలగించానని, కాకినాడలో కూడా ఉన్నట్టుగా తనకు తెలుస్తుందని, వాటిని తొలగిస్తేనే మంచిదని, కాకపోతే ఒకేసారి కాకుండా దశల వారీగా తొలగించాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్తంత అంటే శాస్త్రవేత్తలకు మాత్రం ఆలోచించదగ్గట్టుగానే ఉన్నాయి. వాస్తవంగా అయితే ఈ మొక్కలు ఏంటి, ఇక్కడ కాకినాడ వివేకానంద పార్కులో చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. వీటి వలన పర్యావరణానికి నష్టం ఉందా, ప్రజలకు నష్టం ఉందా, ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో వార్త చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఈ ఏడాకుల చెట్టుని ఇంగ్లీష్లో డెవిల్ ట్రీ అని కూడా అంటారు. ఈ డెవిల్ ట్రీ వలన పూర్తిగా నష్టాలు అయితే లేవు. గత చాలా కాలం క్రిందట విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్కి మొత్తం వృక్ష సంపద అంతా నాశనం అయినప్పుడు ఈ వృక్షాలు వేశారు. వాస్తవానికి చెప్పాలంటే దీనికి శాస్త్రీయంగా ఆయుర్వేదంగా ఈ వృక్షానికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కాకపోతే దీనికి కేవలం ఇది పువ్వు పూసినప్పుడు అంటే అక్టోబర్ నుండి జనవరిలో మాత్రమే దీని పుప్పొడి వలన అంటే పువ్వులు పూస్తాయి. వీటి పుప్పొడి వలన మెయిన్ ముఖ్యంగా వచ్చే రేణువులు ఉంటాయి. అవి శ్వాసకోశ ఇబ్బందులు కలిగేసే అవకాశం ఉంది కాబట్టి శ్వాసనాళాల్లోకి వెళ్ళి ఆస్తమా కలిగిన పేషెంట్లు చాలా ఇబ్బందులు పడతారని, ఆస్తమా కారకులు అవుతారని, కాబట్టి ఈ చెట్టుని తొలగించాలని చెప్పి చాలామంది అంటుంటారు. అలాగే ఈ ఏడాకుల చెట్టుకి ఆకులకి అంటే పువ్వులు వచ్చే క్రమంలోనే ఒక రకమైన క్రిమి ఈ ఆకుల క్రింద చేరుతుంది. దీనివల్ల కూడా దుర్గంధమైన వాసనతో పాటు చాలా ఎలర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుచేత ఈ మొక్కలను ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెప్పి వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. అయితే ఏనాడు జరగంది ఈ మధ్యన గత కొంతకాలంగా కొంతమంది ఫిర్యాదులు ఎత్తడం, దాంతో ప్రకారంగా పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ విషయం వెళ్లడంతో పాటు ఆయన కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏడాకుల చెట్టుతో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయని, వాటిని తన ఫామ్లో వేసి తన్ని తొలగించాను కాబట్టి ఇక్కడ కూడా దశల వారీగా తొలగించమంటూ జిల్లా కలెక్టర్కు సూచనలు జారీ చేశారు. వాస్తవంగా ఏడాకుల చెట్టు అంత ప్రమాదంగా ఉందా అంటే కాదని చెప్తున్నారు. అంటే బెంగాల్ అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ అయితే మనకు రాష్ట్రానికి చెట్టుగా వేప చెట్టు నిలబెట్టుకుందో, బెంగాల్ కూడా తన రాష్ట్రీయ చెట్టుగా ఈ ఏడాకుల చెట్టునే పెట్టుకుంది. ఏడాకుల చెట్టు యాక్చువల్గా చెప్పాలంటే ఢిల్లీలో పూర్తిగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లూథియానాలో కూడా తొలగిస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే అవి ఎక్కువగా శీతాకాలంలో చాలా చల్లగా ఉంటాయి. అటువంటి టైం ఈ పువ్వు దశ చాలా విపరీతంగా వస్తుంది. ఈ పుప్పొడి వలన తీవ్రంగా నష్టం జరుగుతుంది కాబట్టి అది తొలగించాలని అక్కడ జరిగిన ప్రచారంలో భాగంగా అక్కడ చేశారు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే అంటే విశాఖపట్నంలో అయితే లక్షలాది చెట్లు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. కనీసం 1,00,000 చెట్లు ఈ విధంగా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. వీటి వల్ల నష్టం లేకపోయినా జరుగుతున్న ప్రచారం మాత్రం ఈ చెట్లు తొలగించే పనిలో మాత్రం చాలా గట్టిగానే ఉన్నట్టు తెలుస్తుంది. కాకినాడలో అయితే కనుక పరిశీలిస్తే ఈ ఏడాకుల చెట్టు ఏమైనా ఇప్పటివరకు అయితే ఎవరికి నష్టం కలిగించలేదు, కానీ ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుండటంతో ఏడాకుల చెట్టు గురించి ఆలోచించాల్సిన సమయం మాత్రం ఆసన్నమైంది. ఒకవేళ నిజంగానే ప్రమాదహితం తెలిస్తే తొలగించినా పర్వాలేదు, కానీ ఏదో చిన్న స్వల్పంగా జరిగే నష్టానికి ఇంత భారీ ఎత్తున చెట్లు తొలగిస్తే జరిగే నష్టం పైన మాత్రం కూడా అంచనా వేయాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన చెట్లు తొలగించే ముందు ప్రజలందరికీ అర్థమయ్యేలాగా శాస్త్రీయ పరిశోధన జరిగితే మాత్రం చాలా మంచిదనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాల గురించి మాత్రం ఖచ్చితంగా అధికార యంత్రాంగం దీనిపైన పరిశోధన జరపాలి. ఆ తర్వాత దీనిపైన చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు మాత్రం చాలా గట్టిగానే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందురాని, కాకినాడ.